అందరికీ నమస్తే అండి. వార్తా కబుర్లకి స్వాగతం. ఇప్పుడు ఈ వీడియో చూసి కొంతమంది నవ్వుకోవచ్చు. అదేంటంటే ఈ విషయం కూడా వీడియో చేయాలా అని. కానీ చేయాలనిపించిందండి ఎందుకో. అదేంటంటే నిన్న అందరికీ తెలిసినటువంటి విషయమే మనకి ఫారెస్ట్ ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు అదే తిరుపతి దగ్గర మాంగడూరో సమ్ మంగళూరు ఏదో ఆ తిరుపతి ఫారెస్ట్ ఏరియాలో 4 కిలోమీటర్ల మేర సంచరించారు. దానితో పాటు ఆ 4 కిలోమీటర్ల విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక 2 కిలోమీటర్ల మేర కాలినడకనే పర్యటించారనమాట. అలా కాలినడకన తిరిగారు. అక్కడ ఒక వాచ్ టవర్ ఉంటే పెద్ద టవర్, ఆ టవర్ మీదకి ఎక్కి ఆ బైనాక్యులర్స్ పెట్టి ఆ ఆ ఏరియా అంటే ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ లో ఏమేమి జరుగుతుంది అవి మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆ యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయండి. అందరికీ తెలిసిందే, సహజంగా ఎవరైనా సెలబ్రిటీ కావచ్చు, ఇలా మంత్రుల పరంగా కావచ్చు, ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఫోటోలు వైరల్ చేయటం అనేది సహజంగా తెలిసినటువంటిది. మీదో నాదో ఎవరు వైరల్ చేస్తారు చెప్పండి? ఆయనంటే వైరల్ అయిపోయింది. అందులోనూ పెద్ద స్టార్, అందులోనూ ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి డ్యూటీ అది. ఫారెస్ట్ మినిస్టర్ అంటే ఏంది? ఫారెస్ట్ లో జరిగేటటువంటి ఏదైనా అసంఘటిత చర్యలు కావచ్చు, అసాంఘిక చర్యలు కావచ్చు, వాటి మీద పరిశీలించడం కావచ్చు, అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయడం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ డ్యూటీలో భాగంగా. దాన్ని కూడా కొంతమంది సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారాలు చేస్తున్నారండి. అదే కొంచెం బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు ఎవరైనా పని చేస్తున్నారు అంటే అంటే వాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా ఎవరైనా చేస్తున్నారంటే దాన్ని అందరూ కూడా మెచ్చుకుంటాం. కరెక్టే కదా? అలా మెచ్చుకోవాలి కూడా. కానీ వైసీపీలో కొంతమంది ఉన్నారండి, పేటీఎంస్ అనొచ్చు వాళ్ళని. తప్పుగా నేను ఎప్పుడు కూడా వీడియోలు చేయను ఎవరి మీద కూడా. తప్పుగా నేను అసలు ఎవరి మీద తప్పుగా నేను అసలు వీడియోలు చేయను. చెయ్యాలని కూడా లేదు. ఉన్న వాస్తవాలు జనాలకు చెప్తే చాలు. కానీ ఇక్కడ పని చేసే వాళ్ళని కూడా తప్పుగా విమర్శిస్తూ కొంతమంది అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. అందులో చదువుకున్నటువంటి సంస్కారహీనులు కూడా ఉన్నారు. చదువుకున్నటువంటి సంస్కారహీనులు లండన్ లోనో విదేశాల్లో ఉంటున్నారండి. డాక్టర్ పట్టాలు, వాళ్ళకి డాక్టర్లు అని పేరు పెట్టుకొని వీడియోలు చేసుకుంటూ ఇలా విమర్శించే పనే. మంచి చేస్తే అభినందించు, తప్పు చేస్తే విమర్శించు, తప్పు లేదు. ఎవ్వరూ దాన్ని తప్పుగా పరిగణించరు, తప్పుగా అనుకోరు కూడా. కానీ ఒక వ్యక్తి ఆయన డ్యూటీని ఆయన సక్రమంగా నిర్వహిస్తుంటే కొంతమంది దాన్ని వ్యంగ్యంగా మాట్లాడటంలో ఏం అర్థం ఉంది చెప్పండి? ఏమీ లేదు. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడంటే టీడీపీ అనే పేరుతోటి ఒకటి క్రియేట్ చేసి ఎక్స్ లో రాంగ్ గా ప్రమోట్ చేశాడండి. ఉన్న విషయాన్ని మాట్లాడితే ఓకే, ఉన్న విషయాన్ని మాట్లాడితే ఓకే. ఉన్న విషయాన్ని మాట్లాడకుండా తప్పుగా ఫోటోని మార్ఫింగ్ చేసి మరి దాని మీద వ్యంగ్యంగా మాట్లాడటం చూడండి. ఇడెవడో ఎరన్ చౌదరి అంట, కనపడుతుందా? చూసారా? ట్విట్టర్ లో వీడు పెట్టినటువంటి పోస్ట్. పవన్ కళ్యాణ్ గారు చేతిలో ఒక బుక్ పట్టుకున్నారనమాట. ఆ బుక్ పట్టుకుంటే ఆ బుక్ ఏంటి తిరగదిప్పి పట్టుకున్నట్లుగా, కనీసం బుక్ పట్టుకోవటం కూడా చేత కాదు, నువ్వే ముఖ్యమంత్రి అని వ్యంగ్యంగా కొన్ని ఎమోజీస్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి బుక్ పట్టుకోవటం బాగానే చేత అయింది. ఇదిగోండి ఇతను పెట్టినటువంటి ఫోటో. అదేంట్రా బాబు, ఇది మార్ఫింగ్ ఫోటో అని నువ్వెలా చెప్తావు అనుకోవచ్చు. ఇది మార్ఫింగ్ ఫోటో అని నువ్వెలా చెప్తావు అని మీరు అనుమానపడవచ్చు. ఈ ఎరన్ చౌదరి అనే వ్యక్తి, చౌదరి టీడీపీ అని పెట్టుకున్నాడు. ఎరన్ చౌదరి టీడీపీ. ఒకవేళ ఇతను నిజంగా టీడీపీ అయితే టీడీపీ వాళ్ళకైనా సరే, లేదు వైసీపీ వాళ్ళకైనా సరే నేను చెప్తున్నా, ఎవరైనా ఒక మంచి పని చేస్తే అభినందించండి, కానీ వ్యంగ్యంగా విమర్శించకండి. తప్పు అది. అందులోనే ఇది మార్ఫింగ్. అతను రాసినటువంటిది ఏంటంటే ఫోటోకి పోజ్ ఇచ్చింది చాలేరా, పుస్తకం ఎలా పట్టుకోవాలో తెలియదు మీకు, వీడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంట అని వెళ్ళి సినిమాలు తీసుకోరా బాబు. ఇలా స్మైలీ ఎమోజీస్ పెట్టి చూడండి ఎలా రాశారు. చూసారా? తప్పు కదా.
ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని ఈ రకంగా ఫోటో మార్ఫింగ్ చేసి మరలా మార్ఫింగ్ అనకండి సార్, ఇది నిజమేనేమో టీడీపీ అతనే అంటున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అదే ఫోటో డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత చూసారా? డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత గారు కూడా ఫోటోలు పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో 4 ఫోటోలు ఉన్నాయి. 4 ఫోటోల్లో ఒకటి పుస్తకం పట్టుకున్న ఫోటో ఉంది చూడండి. సక్రమంగానే పట్టుకున్నారు కదా. కావాలంటే చూపిస్తా. ఆయన పెట్టినటువంటి ఫస్ట్ ఫోటో ఇది. ఆ తర్వాత ఫోటో ఇదిగోండి. తర్వాత ఫోటో ఇది. తర్వాత పుస్తకం పట్టుకున్నటువంటి ఫోటో. పుస్తకం మీద కరెక్ట్ గానే పట్టుకున్నాడుగా. ఇక్కడ కెన్నెత్ ఆండర్సన్ ఫోటో పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు. కెన్నెత్ ఆండర్సన్ ఫోటో ఆ బుక్ అన్నమాట. ఆ బుక్ సక్రమంగానే పట్టుకున్నారు. కానీ వాళ్ళు మిర్రర్ ఇమేజ్ తోనో ఇంకో ఇమేజ్ తోనో దాన్ని మార్ఫింగ్ చేసి ఇలా ఫోటోలు పెట్టడం అనేది చాలా తప్పు. కొత్త సినిమా షూటింగ్ జరుగుతోందా అని పెట్టాండి ప్రదీప్ రెడ్డి గారు. డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తుల్లో ఇతను ఒకడనమాట. అంటే వీడు అని కూడా అన్నాం. నేను కుసంస్కారంగా మాట్లాడే అర్హత నాకు అలవాటు నాకు లేదు. వీడు అని కూడా అన్నాం. ఇలా పెట్టి సినిమా షూటింగ్ జరుగుతుందా అంట. పేపర్లో వేసారుగా. నీకు పేపర్ చదవటం వచ్చుగా, డాక్టర్ పట్టా తీసుకున్నావుగా, వెళ్ళి చదువుకోరా బాబు. ఒకసారి విమర్శించే ముందు విమర్శించటానికి నీకు అర్హత ఏంటి అనేది తెలుసుకో. అంటే నాకు అర్హత లేదనుకోండి, ఇది విమర్శన కాదు. ఇలా పనిచేసే వాళ్ళని తప్పుగా చిత్రీకరించొద్దు సోషల్ మీడియాలో. కనీసం ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఇది నమ్ముతారు కదా. పవన్ కళ్యాణ్ షూటింగ్లోనే ఉన్నారు అనుకుంటారు. షూటింగ్లో లేరండి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగానే కాదు, రాష్ట్రంలో అదే ఫారెస్ట్ మంత్రిగా అన్నమాట, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలను ఆయన నిర్వహిస్తున్నారు. ఇదండి. ఎందుకో ఈ వీడియో మీతో పంచుకోవాలనిపించింది, వీడియో చేశారు. థ్యాంక్ యూ. జై హింద్.